జింబాబ్వే. అబ్బా! ఇదేం టైలర్ మారతన్నా? సాయంత్రం టైలర్ చూసినాక నైట్ ఒంటేలు కోదాం అంటేనే కొట్టాలనుకుతున్నాయి అన్నా. ఎక్కడిదెక్కడ లాగులు తడిచిపోయి ప్యాక్ అయిపోయిందన్నా. అరే బబ్లు, ఈ మారుతిని చూస్తే ఓల్డ్ మారుతి 700, 800 ఆల్టో కార్ అనుకున్నారా? రేంజ్ మారింది, బెంజ్ ఎక్కింది, ఆ రేంజ్ లో వచ్చింది సినిమా. సినిమా చూస్తే ఫస్ట్ డే నైట్ షో చూడుర్రి. జింబాబ్రే అంటారు ఒకరొకరు, అట్లుంది సినిమా. అవును, ఫస్ట్ డే నైట్ షోనే సినిమా చూడుర్రి. ఈ తమన్ తలాంకు తక్క జిమ్ము చూస్తారు. లారెన్స్ అన్న గంగా సినిమాల గజ్జల సప్పుడు ఎట్లొస్తుందో అంతకు మించి కొట్టిన బీజిఎం చూస్టలో గజ్జలు వణుకుతాయి పక్క. మారుతి బ్రో, టైలర్ ఏంది గంత కలర్ఫుల్ గా ఉంది, ప్రభాస్ ఏంది గంత స్మార్ట్ గా ఉన్నారు, హీరోయిన్లు ఏంది గంత తెల్లగా ఉన్నారు. దుషిక్, మసి రుద్దురి, అర్ధ కిలో మసి తెప్పిస్తా, మసి రుద్దురి. మీకు గాన సింగరేణి బొగ్గు దొరకకుంటే నా లోడ్ నుంచి పంపిస్తా, టిప్పర్ పంపే ఎలా అయింది. నీల్ బ్రో, నేను తెల్లగా ఉండు నీకు ఇష్టం లేదా ఏంది? ఎప్పుడు గా బొగ్గు మసి కాన్సర్ కత్తులు గనులేదా? మారుతి బ్రో చూడు, తెల్లగా పంచే పాపలు సూపర్ ఉంది. లాస్ట్ లో టచ్ అప్ దయం గిట్ల పెట్టిండు. ఇక ఫ్యాన్స్ కి రచ్చ రచ్చే సంక్రాంతికి. గట్ల కాదు ప్రభాస్, సలార్లో నేను ప్లాస్టిక్ కత్తికే బాక్స్ ఆఫీస్ పగిలిపోయి ఎలివేషన్లు ఇచ్చిన, అది బొగ్గుతోనా? కేజీఎఫ్ లో బొగ్గుతోనే రాకీ బాయ్కి బాక్స్ ఆఫీస్ మిండగానే చేసిన, గది గిట్ల బొగ్గుతోనే. గది గది బొగ్గు అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ బొగ్గు. గదే కదా నేను చెప్పింది మారుతి బ్రోకు. టిప్పర్ బొగ్గు పంపేయమంటే పంపిస్తా, గట్ల చూపి అని చెప్పి. నీలన్నా, నీకు నీ బొగ్గుకో దండమే. నువ్వు మసిమూసి థియేటర్లో శవాలు లేపుతావు, ఎలివేషన్లు పెట్టి ఫ్యాన్స్కి అటాక్ తెప్పిస్తావు. కానీ ట్రెండ్ మారింది. వచ్చేది 2026. ప్రభాస్ని దయంలా చూపిస్తా, దడ పుట్టిస్తా. ఎలివేషన్లు లేకుండానే కామెడీ సీన్స్ తోనే బాక్స్ ఆఫీస్ కు కలెక్షన్లు తెప్పిస్తా. ఇన్ని రోజులు ఈ మారుతి అంటే కామెడీ పీస్ అనుకుర్రు, కానీ కథ మారింది. ఈ రాజసాబ్ దయ్యంతోనే అందరూ అంటారు. వా వా మారుతి బ్రో, పోయిన 10 ఏళ్ళు కత్తులు గన్నులతోనే కాలం గడిచిపోయింది నాది. కానీ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్ కలర్ఫుల్ పెట్టినావు. నన్ను నేను చూసుకుంటుంటే ఒకప్పుడు డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తుంది. ప్రభాస్ అన్న, ఫస్ట్ ఒక్కరు ఇద్దరైతే హీరోయిన్లు సెట్ అవుతాను అనుకున్నా నీకు, కానీ నీ పర్సనాలిటీకి సరిపోరని చెప్పి ముగ్గురిని దింపిన. గది గది గా ప్రభాస్ రాజసాబ్ కోసం నేను ఏదైనా చేస్తా, ఎంత మందినైనా దింపుతా. గది కాదు మారుతి బ్రో, సినిమా సంక్రాంతికి ఇంకా 3 నెలలు టైం ఉంది. గంత టైం పెట్టుకొని ట్రైలర్ అయింది గింత జల్ది దింపినావు, ఏం ప్లాన్ చేసినావు? నీలన్నా, నీవు నీ సలార్ సినిమాలో చేయి చూపించి ఎలివేషన్లు పెట్టి గద్దర్ లేపినావు హైప్తోనా. అదే సలార్ తర్వాత మోస్ట్ హైప్డ్ మూవీ ఓజీ, అది గిట్లా రిలీజ్ అయిపోయింది. ఫ్యాన్స్ ఆకలి తీరింది. గట్టనే ఇంకో మళ్ళీ గత్తర్ లేపి హైప్ తీసుకొస్తామని చెప్పి రాజసాబ్ ట్రైలర్ జల్దీ రిలీజ్ చేసిన. గది గంతే అన్న సంగతి. కరెక్ట్ ప్లాన్ వేసినావు మారుతన్నా. ఫ్యాన్స్ కి ఫుల్ వెయిటింగ్ చేస్తున్నావు ఇక్కడ. సంక్రాంతికి సరిగమ పదనిస కాదు, తలాంకు తక్కజను తదింత తక్కజనునే. ఇంకా ఫ్యాన్స్ రాజాసాబ్ ట్రైలర్ చూసిరు కదా, మొసలి ఫ్లైట్లు దయ్యం కోట సీన్లు మీకు ఎట్లా అనిపించినాయో కామెంట్ చేయరి. మళ్ళా నెక్స్ట్ అప్డేట్ తోన మళ్ళా కలుద్దాం. గంతకన్నా ముందు మన బబ్లు గాడి చేసిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మన వీడియోలన్నీ బబ్లు గాని ఛానల్లోనే దింపుతాడు, చూసుకుంటుండండి. బెల్ ఐకాన్ కొట్టేసేయండి.